అదే కదా ఇప్పుడు ఒకసారి స్టార్టింగ్ ఏదో వేసేద్దాం. హాయ్ హలో గైస్, అండ్ ఇప్పుడు నా దగ్గర ఉంది GT 650, అది కూడా మోటో టార్క్ సైలెన్సర్స్తో. రెడ్ రోస్టర్ అందరూ వేసేదే, కానీ మోటో టార్క్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంది. ఒకసారి ఇప్పుడు దీన్ని రైడ్ చేసి చూద్దాం ఎలా ఉందో. అండ్ నాకైతే ఈ బైక్ చాలా పవర్ఫుల్గా అనిపించింది లాస్ట్ టైం రైడ్. సో ఇప్పుడు దీంతో ఎలా ఉందో చూద్దాం. ఇదిగో ఒకసారి ఇప్పుడు రెవ్ చేస్తే ఎలా ఉందో చూద్దాం. గాలి ఇక్కడ కొడుతుంది. సరిపోద్ది. ఇప్పుడు మనం బైక్ అయితే తీసుకున్నాం. ఒకసారి దీన్ని లోయర్ రెవ్ నుంచి స్టార్ట్ చేద్దాం, సౌండ్ ఎలా వస్తుందో. ఈ బైక్ పర్ఫార్మెన్స్ గురించి తెలిసిందే కదా. ఇప్పుడు ఒకసారి స్టార్టింగ్ ఏదో వేసేద్దాం. మ్యాన్, దిస్ బైక్ ఈజ్ బీస్ట్. రేస్ చేసినట్టునే భలే వెళ్ళిపోయింది. అండ్ మామూలుగా లేదు పర్ఫార్మెన్స్తో. ఫార్టీ వరకు ఎక్కించగలిగాను. ఇది హైవే కూడా కాదు. అండ్ ఈ రాయల్ ఎన్ఫీల్డ్ మిషన్ పవర్ వచ్చేసి మాత్రం బాబోయ్. ఒకసారి ఇప్పుడు స్టార్టింగ్ స్పీడ్లో చూపించాను కదా ఎలా ఉందో. అండ్ ఇంకా అంతే దారుణంగా ఉంటుంది దీని స్పీడ్. కానీ ఈ స్పీడ్ మనం తట్టుకోలేం ఈ రోడ్లలో. హైవేలో అయితే దీనికి కరెక్ట్గా ఉంటుంది. అండ్ ఫస్ట్ మన సెల్ఫ్ ఇంట్రోతో మొదలు పెడదాం. హాయ్, దిస్ ఈజ్ మోటోవర్డ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అండ్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇది మీకు యాంగిల్ ఎలా వస్తుందో నాకైతే తెలియట్లేదు. ఇది నార్మల్గా పెట్టేశాను. అండ్ దీనికైతే మోటో టార్క్ సైలెన్సర్స్ అయితే ఉన్నాయి. అదే ఎగ్జాస్ట్, ఇంకా చెప్పాలంటే సైలెన్సర్ కాదు. దీని సౌండ్ చూస్తుంటే చూసారు కదా రెవ్ చేస్తుంటే ఎలా ఉంటుందో. నాకు తెలిసి లోపల మైక్ వరకు వస్తుంది అనుకుంటే ఇది. కానీ GT 650 అందరూ ఫేవరెట్ బైకే ఒప్పుకోవచ్చు. కానీ ఇది నేను ఏ స్క్రిప్ట్ లేకుండా వచ్చేసాను. ఈ బైక్ ఇప్పుడు అవైలబుల్గా ఉందంటే. అండ్ దీని రివ్యూ ఇవన్నీ నేను ఆల్రెడీ ముందు వీడియోలో చెప్పేశాను. అండ్ కావాలంటే మళ్ళీ ఈ వీడియోలో చెప్తాను. ఇది సింగిల్ సిలిండర్ బైక్. అండ్ దీని ఇంజన్ వచ్చేసి లిక్విడ్ ఆర్ ఆయిల్ కూల్డ్ 649cc. అండ్ ఇది డే లైట్ రన్నింగ్తో వస్తుంది. దీనికి హెజార్డ్ లైట్స్ అన్నీ ఉన్నాయి, హాలోజన్ LED లైట్స్. LED లైట్స్ ఇదైతే. అండ్ ఈ ఎగ్జాస్ట్తో మనమైతే ఖచ్చితంగా నోటీస్ అవుతాం. కానీ మరీ అంత చప్రీ పనులు అయితే చేయకూడదు. ఇంకో చెట్టుపట్లు ఎలా ఆడిస్తున్నాయా. మన వాళ్ళు చూసారు కదా ఎలా ఉందో చెట్టుపట్లు ఆడుతుంటే. అంటే చప్రీ పనులు చేస్తారు కొంతమంది దగ్గరికి వచ్చి మరి ఇదిగో కావాలని ఇలా అంటారు, అది మనకు తెలియదు. సో అంటే చప్రీ వాళ్ళు ఎలా చేస్తారో చూపిస్తాను. సో అలా చేస్తారనమాట. మరి మనం అయితే అలా చేయకూడదు. మనం అలా చేస్తే మనం అందరిలో ఉంటాం.